సూత్రధారులు తహసీల్దారులే. స్లాట్ బుకింగ్తోనే స్కామ్ మొదలు. సీసీఎల్ఏకు ఒరిజినల్ చాలానాలు, ఎంఆర్ఓలకు నకిలీ డాక్యుమెంట్స్, స్టాంప్ డ్యూటీ వెరిఫికేషన్ లేకుండానే లావాదేవీలు. 2021-22 సంవత్సరాల్లోనే అత్యధికం. స్టాంప్ డ్యూటీ స్కామ్ వారి కనసన్నోల్లోనే. నెపం మాత్రం అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైన. అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైన వేస్తంటే వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ కావు కదా, అవుట్సోర్సింగ్ కాబట్టి తీసేస్తారు. ఏదైనా ఉన్నా కానీ మేము చూసుకుంటాం, మీకెందుకు మీ మీద వేసుకోర్రి అన్న ఆ ఉద్దేశంతో నడిపిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడుతున్నది అని అంటే రెవెన్యూలో పనిచేసే ఉద్యోగుల చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన లంచాలు అందులో ఉంటాయి, దాని తర్వాత పోలీస్ శాఖలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాలి. దాంతోపాటు పోలీస్ శాఖ మీద కూడా ఫోకస్ పెట్టి పనులు చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోయేసరికి గిట్లే నడుస్తుందిలే అని అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని చెక్ చేయకపోతారా, చూడకపోతారా, రిటైర్డ్ అయ్యే ముందర కొంతమంది కొన్ని పనులు చేస్తారు. ఇటువంటి అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నిటికీ ఒక అధికారులని నియమించాలి. వీటి మీద ఇంకా లేట్ అవుతుంది. 2.5 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. వీళ్ళ మీద ఎంక్వైరీ మొదలు పెట్టాలి. వీళ్ళు ఎక్కడెక్కడ చేసిరు దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టి అవన్నీ బయటికి తీయాలి. అవన్నీ బయటికి తీయకపోతే ప్రమాదమే. ఎందుకంటే అధికారులకు అలవాటు పడ్డారు, ఇంకేదైనా చేయగలుగుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే చాలా బెటర్.